హలో ఆల్ వెల్కమ్ టు వివరి. ఇవాళ ఒక మూవీ చూసాను, రీసెంట్ రిలీజ్ అయింది. అదేంటంటే సందీప్ కిషన్ మజాక్ అండ్ డైరెక్టర్ వచ్చేసి త్రినాథరావు నక్కిన. వస్తున్న పాజిటివ్ టాక్ని బట్టి సినిమా చూడటం జరిగింది. ఏంటంటే ఫుల్లీ లోడెడ్ ఫన్ ధమాకా మజాకా అన్నట్టుగా చెప్పారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అసలు సినిమాలో కామెడీ అని, నాన్ స్టాప్ నవ్వు అని ఏమైతే వాళ్ళు చెప్పారో అసలు అవేమీ లేదు. ఒక్క సిచ్యువేషన్ లో కూడా నేను న్యాచురల్ గా నవ్వలేకపోయాను. ఆర్టిఫిషియల్ లాఫ్. సినిమా స్టోరీ అంటారా, అబ్బో ఆ రాచకం అసలు ప్రసన్న కుమార్ బెజవాడ ఎలా రాశారో గానీ బాబు దండం బాబు నీకు. అసలు ఏం థాట్స్ భయ్యా అవి, అసలు కొత్తదనం స్టోరీలో ఉండదా? అండ్ ఈ మూవీలో సందీప్ కిషన్ గారి యాక్టింగ్ నార్మల్ గానే ఉంది, టాప్ నాచ్ అంటూ ఏమీ లేదు. అండ్ ఇక సాంగ్స్ అంటారా, దేవుడా ప్రైవేట్ సాంగ్స్ బెటర్ దాన్ దిస్ అనిపించింది నాకైతే. లిటరలీ అసలు మేకింగ్ ఏంట్రో బాబు అనిపించింది. యా రియల్లీ ప్రైవేట్ సాంగ్స్ ఆర్ బెటర్ దాన్ దీస్, చాలా బెటర్గా అనిపించాయి నాకైతే ఈ వీడియో సాంగ్స్ కంటే. ఇక రావు రమేష్ గారు అండ్ సందీప్ కిషన్ గారి ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అంటారా, పెద్దగా అసలు నాకు ఎక్కలేదు అసలు ఈ బాండింగ్. ఎందుకు అన్నది ఐ డోంట్ నో అసలు. ఐ మీన్ నేను ఇమాజిన్ చేసుకోలేకపోయినా అసలు వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ అని. ఎమోషన్ పరంగా సినిమాలో మరీ టాప్ నాచ్ ఏమి ఉండదు, ఒక 2-3 సీన్స్లలో ఎమోషన్ ఫీల్ బాగుంది. అండ్ ఇక రావు రమేష్ గారికి ఒక లవ్ ట్రాక్ ఉంది ఇందులో, దారాతి దారుణంగా ఉంది. రావు రమేష్ గారికి పేరుగా చేసిన హీరోయిన్ నాగార్జున గారి మన్మధుడు సినిమాలోని సెకండ్ హీరోయిన్. లిటరలీ చెప్తున్నా కదా, తను ఒక ఏజ్డ్ క్యారెక్టర్, బట్ కాకపోతే అలా కనిపించలేదు భయ్యా మాకు చూస్తున్నంతసేపు. షీఈస్ గ్లామరస్, ఐ మీన్ అంటే ఏజ్డ్ లా కనిపించలేదు. ఇక్కడ రావు రమేష్ గారిని చూస్తే ఏజ్ బారే గేజింగ్ లో ఉన్నోడ్లా కనబడ్డారు. సో వాళ్ళిద్దరి పేరింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ ఇక ట్విస్ట్లు అంటారా బాబోయ్ ఊహాతీతంగా ఉన్నాయి. ఐ మీన్ అంటే ఎట్లా అంటే ఇది ట్విస్ట్ అని ఆడియన్స్ అనుకోవాలి అన్నట్టుగా తీశారు అంతే. బట్ సోషల్ మీడియాస్లో అన్నిట్లలో ఫన్ మజాకా ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైనర్ అని ఏదో అంటున్నారు కానీ అంత లేదు, అంత అసలు లేని కాక లేదు. నాకు తెలిసినంత మట్టుకైతే ఇది ఒక వర్త్ వాచ్ ఇట్ అని నేను చెప్పలేను థియేటర్లో. వెయిట్ ఫర్ ఓటీటీస్. కంటెంట్ ఓరియంట్ సినిమాలు డ్రివెన్ చేస్తున్న కాలం ఇది. పాత చింతకాయ పచ్చట్లు రుద్దుతాం అంటే కుదరదు ఇక్కడ. అండ్ దట్స్ ఇట్.